నేటి రాశి ఫలాలు వృషభ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నవి. బంధుమిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చేపట్టిన పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఆదాయం సరిపోక రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఇక బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆర్థిక విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక అనవసరమైన ఖర్చులు అధికంగా కనిపిస్తున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా మీరు ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు పరిశ్రమలలో ప్రమాదాల సూచనలు కనబడుతున్నవి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కూడా వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు అసలు పెట్టకండి, నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించడానికి మంచి రోజుగా కాదు కాబట్టి ఈరోజు దాన్ని వాయిదా వేసుకోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం అనేది అస్సలు పనికిరాదు. లేనిపోని వివాదాలు మీకే ఇబ్బందులను కలిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రుణ ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వివాహ సంబంధ విషయాలలో తప్పుడు సమాచారం వలన ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక అయిన వారి వల్లనే మోసపోయే అవకాశం కనిపిస్తున్నందున అన్నింటా ఈరోజు వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. చెప్పుడు మాటలు అసలు వినకండి. దీనివలన అనవసరమైన వివాదాలు చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి నష్టాలు అనేవి కలుగుతాయి. మరియు కాంట్రాక్టర్లు ఎవరైతే నూతన కాంట్రాక్టులను దక్కించుకోవడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కుటుంబంలో వివాదాలు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. చికాకులు కూడా కలిగే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ప్రేమ విషయంలో కూడా మోసపోయే అవకాశం ఉన్నందున ముఖ్యంగా మహిళలు, యువత కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయడంలో అవంతరాలను ఎదుర్కొంటారు. కీలక ఒప్పందాలు ఏవైతే చేస్తున్నారో అవి ఈరోజు వాయిదా వేసుకోండి. ఈరోజు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు నెలకొంటాయి కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ప్రయాణాలలో అవంతరాలతో వెనుతిరగాల్సి వస్తుంది. ధార్మికవేత్తలతో సంభాషణలు చేయడం మీకు మేలు చేస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పని ఒత్తిడి ఉండడం వలన మానసికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ముఖ్యంగా వృషభ రాశిలోని విద్యార్థులకు ఈరోజు సామాన్యంగా ఉంటుంది. మహిళలకి మొత్తంగా చూసుకుంటే నిరుత్సాహమే మిగులుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గోధుమ. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.